ఎంతో రుచిగా ఉండే పెరుగు పచ్చడి ముఖ్యంగా నోరు బాగాలేనప్పుడు, నోటికి ఏది సహించనప్పుడు రుచిగా 4 ముద్దలు తినాలంటే పెరుగు చట్నీని ఎలా చేసుకోవాలో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. సింపుల్గా త్వరగా అయిపోయి టమాటా పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఉంటాయండి. నేనైతే ఫస్ట్ 4 టమాటాలు తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాను, లేకపోతే పగులుతాయి. అందుకని ఘాట్లు పెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. సిమ్లో పెట్టుకున్నా, నిదానంగా మగ్గాలి ఇవి. అలానే 4 పచ్చిమిర్చి సగానికి తుంపి వేసుకున్నాను. అట్లనే కొంచెం అల్లం ముక్క కూడా, ఈ 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అల్లాన్ని పైన తొక్కు తీసి ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసానండి. ఇది మిక్సీ చేసుకుందాము. అలానే ఈ టమాటాలు ఎంతవరకు మగ్గినాయో ఒకసారి చూసి కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం. ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి. ఈ టమాటా పెరుగు పచ్చడి మనకి తినాలనిపించినప్పుడు, నోరు రుచిగా లేనప్పుడు, అటువంటి టైముల్లో గనక చేసుకొని తింటే ఒక ముద్ద చక్కగా కడుపు నిండా తినగలుగుతాము. జలుబు చేసినప్పుడు, జ్వరాలు వచ్చి తగ్గినప్పుడు, ప్రత్యేకించి ఇలాంటి టైముల్లో అయితే ఇంకా బాగా రుచిగా తినచ్చు. మనం రెగ్యులర్గా కూడా మేము ముద్దపప్పు చేసుకొని కాంబినేషన్గా పెరుగు పచ్చడి, ముఖ్యంగా అయితే నోరు రుచిగా లేనప్పుడైతే ఇది బాగా తినాలని అనిపిస్తుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం వేయించుకున్న టమాటాలని పైపొట్టంతా తీసేసి ముక్క చెక్కగా, పూర్తి మెత్తగా కాకుండా చేత్తోనే చక్కగా మెత్తగా చేసుకున్నాము. మనం టమాటాలు వేయించుకున్న ప్యాన్ని మళ్ళీ పెట్టే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడెక్కింది కదా, పోపు గింజలన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కరివేపాకుని వేస్తున్నాను. పోపుని కరెక్ట్ టైంలో వేయించుకోండి, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అట్లనే మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇది సిమ్లో అయితే పెట్టుకోండి. ఇట్లా కలుపుకుంటూ వేయించుకుందాము 1 నిమిషం దాకా. ఇది వేగిపోయిందండి. దీన్ని బంద్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలకి సరిపడా పెరుగుని, మనకి టేస్ట్ కుదిరేటట్టు ఉండాలన్నట్టు మనం పెరుగు వేసుకోవటం, టమాటాలకి తగ్గట్టు పెరుగుకు తగ్గట్టు టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇంత పెరుగు వేసుకున్నాం కదా, దీనికి 4 టమాటాలు వేసేస్తున్నాను. అవి గుజ్జు మొత్తం. అలానే సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నట్టు. అట్లనే మనం చేసుకున్న పోపునంతా దీంట్లో వేసేసుకోవాలి. దీనికి తేలేటట్టు ఆయిల్ అస్సలు పోయకండి, ఎందుకంటే ఇది పెరుగు కదా. పోపు తగ్గట్టే ఉంటే బాగుంటుంది. పెరుగులో అంత ఆయిల్ బాగుండదు. ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండే టమాటా పెరుగు చట్నీ. మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ధన్యవాదములు.